హలో అండి, ఈరోజు వెరీ స్పెషల్ ఐటెం తాటికాయలు ఎలా చేసుకోవాలో ఈజీగా మీకోసం చూద్దాం రండి. ఒక 2-3 తాటికాయలు తీసుకోవాలండి. ఇవి కొంచెం పైన గట్టిగా ఉంటాయి కాబట్టి ఇలాగ 2-3 సార్లు కొట్టి ఒక పావుగంట సేపు పక్కన పెట్టుకోవాలండి. పావుగంట తర్వాత పైన ఉన్న పీలంతా తీసేస్తే మనకి ఈజీగా వచ్చేస్తుంది. వీటిలోకి ఇడ్లీ నూక, బెల్లం ఈ 2 ఐటమ్సే పడతాయండి. ఈ 2 ఐటమ్స్ సరిపోతాయి. వీటిలోకి ఇంకేమీ యాడ్ చేయక్కర్లేదండి. మొత్తం పీల్ తీసేసిన తర్వాత నేను షార్ప్ గిన్నెకి తీస్తున్నాను. మీ దగ్గర ఏమైనా జల్లెడ గిన్నె ఉన్నా దాంతోనే తీసుకోవచ్చు. మా దగ్గర షార్ప్ గిన్నె ఉంది, దీంతో తీసుకుంటున్నాను. ఇంకొన్ని పేస్ట్ రెడీ అయిపోయింది. ఇలా షార్ప్గా ఉంటే మీకు ఈజీగా తొందరగా వచ్చేస్తుందండి. ఒకవేళ లోపల ఏమైనా ఇంకా పీచు అయినా ఉంటే కనుక ఇలా వేలుతో కానీ చాకుతో కానీ ఇలా ఒక 2-3 సార్లు తిప్పితే లోపల పీచు ఉంటే వచ్చేస్తుంది. ఈ పేస్ట్లోని మనకు సరిపడా ఇడ్లీ నూక, గారెలు వేసుకుని అంత థిక్నెస్ వచ్చే వరకు ఇడ్లీ నూక వేసుకోవాలండి. ఒక 3 తాటికాయలకి కేజీ ఇడ్లీ నూక వరకు ఈజీగా పడుతుంది. ఇడ్లీ నూక కలిపిన తర్వాతనే బెల్లం వేసుకోవాలండి. బెల్లం కూడా వేసుకుని బాగా మిక్స్ చేసుకోవాలండి. ఇది కలుపుకున్న తర్వాత ఒక పావుగంట పక్కన ఉంచుకోవాలండి. ఒక పావుగంట పోయాక మీకు ఇంకా ఒకవేళ కొంచెం పలచగా అనిపిస్తే కనుక కొంచెం ఇడ్లీ నూక వేసుకుని టైట్ చేసుకోవచ్చు. గాలిలో వచ్చేలాగా కొంచెం షేప్ వచ్చేలాగా ఒక బాల్ అయ్యే వరకు థిక్ కన్సిస్టెన్సీ సరిపోతుంది. ఈ లోపల మనం ఆయిల్ స్టవ్ మీద ఆయిల్ పెట్టుకుని హీట్ అయ్యాక ఈ గారెల షేప్ చేసుకుని గారెలు డీప్ ఫ్రై చేసుకోవడం. థిక్ కన్సిస్టెన్సీ రెడీ అయిపోయింది. ఇలా బాల్లా చేసుకుని గారెల షేప్లో వేసుకోవచ్చు. ఆయిల్ హీట్ ఎక్కితే కనుక డీప్ ఫ్రై వేసేసుకోవచ్చు. వీటితో రొట్టె వేసుకుంటారండి, ఇడ్లీ వేసుకుంటారు. ఈ గారెలు అయితే 15 days బయట వదిలేసినా మనకి పాడవకుండా ఫ్రెష్గానే ఉంటాయి. మన గారెలు రెడీ అయిపోతున్నాయి. మన దగ్గర ఈ పేస్ట్ కనుక ఉంటే కనుక ఒక 1 month వరకు డీప్లో పెట్టుకుంటే పాడవకుండా ఉంటుంది. మనకి ఎప్పుడు కావాలితే అప్పుడు రెడీగా వేసేసుకోవచ్చు. పేస్ట్ రెడీగా ఉంటే మనకి ఈజీ అండి. చూడండి, తాటికాయలు రెడీ అయిపోయినాయి. వేడి వేడి తాటికాయలు చల్లారిన తర్వాతే తినాలండి. కొంచెం వేడిగా ఉంటే కొంచెం వగరుగా ఉంటాయి. తాటికాయలు రెడీ అయినాయి. ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ వెరీ మచ్.